అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా గూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాల్లో భాగంగా గత 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలైతే జరగడం జరిగింది. అందులో భాగంగానే సంతరోతుపాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, అదేవిధంగా రానున్న నూతన సంవత్సరం అంటే 2026లో ఎటువంటి ప్రపోజల్స్‌తో ముందుకెళ్తున్నారో మనతో పాటు ఉన్నారు. నా సంతరోతుపాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు అందిస్తూ ఉన్నాయి. అసలు ముఖ్యంగా దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నారంటారా? లేకపోతే ఏదైనా ప్రత్యేకమైన ప్రణాళిక ఉందంటారా? ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం చేస్తున్నాము. మేము ఎలక్షన్ ప్రామిస్‌లు చేశాము. దానికన్నా చెప్పయి కూడా చాలా చేస్తున్నాం అనేది గమనించాలా. ఈరోజు ఫ్రీ బస్సు, రూ. 4,000 పెన్షను, ఆ! దాని తర్వాత గ్యాసు 3 సిలిండర్ల గ్యాసు, తల్లికి వందనం. ఆ పాత గవర్నమెంట్ ఏమో ఒకళ్ళకి ఇస్తే మేము ఎంతమంది ఉంటే అర్హులు అంతమందికి ఇస్తున్నాం. నేను కూడా తిరిగినప్పుడు కొంతమందికి 5 కూడా వచ్చాయి. సో ఇవన్నీ ఏంటిదంటే సంక్షేమ కార్యక్రమాలు చాలా ముఖ్యం. ఇటు సంక్షేమ కార్యక్రమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముఖ్యం. సో ఈరోజు గుళ్ళకమ్మ గేట్లు వచ్చిన వెంటనే చేసాం. మొన్న తుఫాన్ వచ్చినా కానీ ఎవరికి ప్రాణ నష్టం, ఇటు పశువులకు కానీ మనుషులకు కానీ ప్రాణ నష్టం జరిగిందంటే ఆ రోజు గేట్లు ఉన్నాయి కాబట్టి వచ్చిన వాటర్ని కంట్రోల్ చేసుకుంటా ఏ నష్టం లేకుండా చేశాం. సో ఈరోజు అలాగే దాని తర్వాత రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్లో దగ్గర దాపు 15 కోట్లు పోయినసారి ఇచ్చాం. సీఎం గారు మధ్యరాల పాటు వస్తే స్పెషల్గా అక్కడ 5 కోట్లు ఇచ్చారు. దాని తర్వాత అతి త్వరలో ఇంకొక 5 కోట్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్లో ఇటు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ 5.5, దాని తర్వాత మామూలు ఫండ్స్ మున్సిపల్ ఫండ్స్లో దగ్గర దగ్గర 3.5 కోట్లు ఆల్రెడీ మా కాన్స్టిట్యున్సీలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఇచ్చాము. అదే కాకుండా ఆర్ఎండ్బి రోడ్లు పాట్ హోల్స్ చేసాము. పంచాయతీరాజ్ రోడ్లు చేస్తూ ఉన్నాము. సో ఈరోజు ఏంటిదంటే ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమము సమానంగా ముందుకెళ్తా ఉన్నాయి. దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఇంత ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే ఇటు అభివృద్ధి, ఇటు సంక్షేమం ఇలాగ జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవము, ఆయన మీద నమ్మకంతోనే జనాలు అంత ఓట్లు వేశారు. ఆ నమ్మకం నిలబెట్టుకొని ఇంకా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం అంటే 2025 అయిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న పరిస్థితుల్లో 2026లో కూటమి ప్రభుత్వం అంటే న్యూ ప్రపోజల్స్ ఏ విధంగా ఉండబోతాయి? ముఖ్యంగా సంతలూరుపాడు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేపట్టబోతున్నారు? సంతనూతలపాడు అభివృద్ధి కార్యక్రమాలు అంటే గులకమ్మ కింద 2 డ్యామ్లు ప్రపోజల్స్, చెక్ డ్యామ్స్ పెడుతున్నాం. అవి దగ్గర దగ్గర 50 కోట్లు అంటే అయ్యే ఒక 100 కోట్ల రూపాయలు. దాని తర్వాత గడిగి వాగాని చీమకుర్తి దగ్గర ఒక వాగు ఉంది. దగ్గర దగ్గర ఒక 1500 ఎకరాలకి స్టెబిలైజేషన్ జరుగుతుంది. దానికి కూడా ఒక 40 కోట్ల వర్కులు ప్రతిపాదన ఉంది. రాబోయే కాలంలో బేస్తవరపేట నుంచి ఇటు ఒంగోలు వరకు 4-వే హైవే ఖచ్చితంగా జరుగుతుంది. చీమకుర్తి నుంచి చాలా లారీలు ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా జరుగుతుందని అది ప్రపోజల్స్లో ఉన్నాయి. అదే కాకుండా రోడ్లు చాలా చాలా రోడ్లు 4-వే చేయాల్సిన ఉన్నాయి. అదేంటంటే పాత రాస్తా, దాని తర్వాత నాగులుపల్పాడు నుంచి కనపర్తి వరకు 4-వేస్ ఇలాంటి చాలా రోడ్లు ఉన్నాయి. అదే కాకుండా కారు మంచి మేజర్ డ్యామేజ్ జరిగింది. దాంతో కూడా అది మైన్ పక్కన ఉంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా డిజైన్ చేసి 2,62,00,000తో అది కూడా చేస్తూ ఉన్నాం. మేము ఒకటి ఏంటిదంటే ఇటు రైతులకి, ఇటు రైతు కూలీలకి, ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మా కాన్స్టిట్యున్సీలో ప్రతి అర్హులైన వాళ్ళకి ఇచ్చే విధంగా మేము ముందుకెళ్తాం. అయితే ముఖ్యంగా సార్ ఎంతో దీర్ఘకాలికంగా ఇప్పుడు ప్రతి సోమవారం వచ్చే గ్రీవెన్స్‌లో వస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే చీమకుర్తి, ఒంగోలు రహదారి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. ఆ ట్రాఫిక్ మళ్ళించే దానికోసం కూడా గతంలో అనేక ప్రపోజల్స్ వచ్చాయి. అది ఇంకా కార్యాచరణ దాల్చలేదు. ఆ సమస్య పరిష్కరిస్తే చాలా ఉపయోగకరంగా ఉండదు. అటు వ్యాపారస్తులకు కానీ, ఇటు ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కానీ. అది ఎంత పట్టుకొచ్చింది? అంటే అది రాష్ట్ర ప్రభుత్వంలో టాప్ ప్రియారిటీలో ఇందాకనే నేను చెప్పాను. బేస్తవారపేట నుంచి ఒంగోలు అంటే చీమకుర్తి నుంచి ఖచ్చితంగా 4 లేన్, అది పీపీవీ మోడల్, హైబ్రిడ్ మోడల్, ఏదో ఒక మోడల్లో ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో జరుగుతుంది. అది చాలా ముఖ్యము. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది, పెద్ద పెద్ద బండ్లు నడుస్తూ ఉన్నాయి. అది ఖచ్చితంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో టాప్ ప్రియారిటీలో ఉన్న రూట్. ఇంత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతున్న, నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇంకా కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అవినీతి విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి జరగట్లేదని, ఇచ్చిన మాట తప్పారని. వీటన్నిటికీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేగా మీరు ఎటువంటి సమాధానం? ఇప్పుడు దీంట్లో ఒక 2-3 రకాలుగా మీరు ఇచ్చిన అలిగేషన్స్ చేయాలి. ఇప్పుడు అపోజిషన్ ఉంటుంది, వాళ్ళ పనే ఏదన్నా అలిగేషన్స్ చెప్తారు. సో దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అపోజిషన్ పనే అదే, ఉన్నాయి లేని అన్నీ చెప్తా ఉంటారు. సో దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం.
ఇప్పుడు అభివృద్ధి అంటే ఇదేదో గాలిలో మేమేం అభివృద్ధి చేయటం లేదు కదా, జనాల్లోనే చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 4,000 రూపాయలు వచ్చిందా లేదా, దాని తర్వాత ఇరిగేషన్లో 3 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీలో జంగిల్ క్లియరెన్స్ చేశాం. దానివల్ల ఏంటంటే రైతులకి చివరి భూమి వరకు కూడా నీళ్ళు అందే విధంగా చేస్తున్నాం. అది 3,000 కోట్లు ఇచ్చాము, అక్కడ వర్కులు జరుగుతాయని అది తెలుసు. ఇప్పుడు 5.5 crores ఇక్కడ డిఎంఏ ఫండ్ ఇచ్చాము, అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కళ్ళున్నోళ్ళు చూస్తారు, చూడని మనం చేసేది ఏం లేదు. ఇటు అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాం. చేయని ఉంటే చెప్పొచ్చు. ఏంటంటే క్రిటిసిజం అంటే అపోజిషన్ ఎలా ఉండాలంటే రూలింగ్ పార్టీని ఇంకా ఉత్సాహపరిచే విధంగా క్రిటిసిజం ఉండాలంటే పాజిటివ్ క్రిటిసిజం, ఇది చేయండి అది చేయండి అంటే మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ప్రజల దగ్గరికి మీరు నేరుగా వెళ్తున్నారు. 1వ తారీఖు రాకముందే 31వ తారీఖే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఇంకా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది? మా రాష్ట్రం మొత్తము బాగానే ఉంది. మా కాన్స్టిట్యూన్సీ స్పెసిఫిక్గా చెప్పగలను, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి దాంట్లో నేను కూడా ఒక వ్యక్తినే. ఎలక్షన్ టైంలో ఇవన్నీ చెప్పారు ఏమవుతాయని నేను కూడా అనుకున్నాను, కానీ ఇప్పుడు సాధ్యం చేశాను. 4,000 రూపాయలు అంత తొందరగా ఇస్తామని మేము అనుకోలేదు. ఇంత అభివృద్ధి ఫండ్స్ లేకుండా ఇన్ని అభివృద్ధి ఇప్పుడు మా దగ్గర శాషి ఫండ్స్లలో 10 కోట్ల రూపాయలు వస్తుంది. ఆర్ఎన్బి రోడ్లు ఇప్పుడే ఈ రెండిట్లో దగ్గర 20 కోట్లు 25 కోట్లు రోడ్ల జరుగుతూ ఉన్నాయి. టెండర్లు పిలుస్తున్నాయి, ఇసుకేస్తా ఉన్నారు, రోడ్లు బాగు చేస్తున్నాయి అని ప్రజలు చూసే. ఇప్పుడు పెద్ద కొత్తపల్లి నుంచి మన పేర్నమెట నుంచి పెద్ద కొత్తపల్లికి 2,40,00,000 ఎప్పటి నుంచో కావాల్సిన రోడ్లు వేస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఏంటిదంటే జరుగుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు, ప్రజలకి అర్థమవుతా ఉంది. ప్రజలకి ఏంటిదంటే అనుకున్న విధంగా ప్రజలు మనకంతా తెలివైన, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంది, డబ్బుల పరిస్థితులు ఎలాగున్నాయి అన్నీ తెలుసు. కానీ ఏంటిదంటే ప్రజలు మీరు నేను కొద్దిగా స్లో అవుతామని వాళ్ళు అడుగుతానే ఉంటారు. సో దాంట్లో తప్పేం లేదు, మేము చేస్తా ఉన్నాం, అయినా అడుగుతానే ఉంటాం. ఇది గడిచిన 2 సంవత్సరాల్లో జరిగిన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు తెలుస్తూ ఉంది. ఇచ్చిన మాట ప్రకారం అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు జరిగిన అభివృద్ధి కూడా ప్రజలకు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా అభివృద్ధి ధ్యేయంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. కానీ ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలు అయితే పట్టించుకున్న పరిస్థితులు అయితే లేదు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి రాష్ట్రంలో జరిగి అదేవిధంగా నియోజకవర్గాల అభివృద్ధిలో అదేవిధంగా దీర్ఘకాలిక ఉన్న సమస్యలు కూడా పరిష్కరించి ప్రజల ముందుకైతే మేము వెళ్తామని చెప్పేసి సంతరోజులపాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.